మేమకలుగాక చేరువచ్చిన సంఘానికి నా కొత్త సేవకులకు ప్రభు నామ శుభాలు. అందరూ బాగున్నారు కదా? హల్లెలూయా. సమయం పరిగెడుతూనే ఉంది. కొద్ది విలువైన మాటలు మరి ఈ రోజు దేవుడు మనకు ఏర్పాటు చేస్తారు. అద్భుతమైన మాటలు మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనకి ఇచ్చిన జీవ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన భాగము 58వ అధ్యాయం కీర్తనలు 8వ వచనం చదువుతాం. కీర్తన భాగము 58వ అధ్యాయం 8వ వచనం. వారు కరిగిపోయిన నత్త వలె ముందురు అని చెప్పగలరు. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట మనకు ఒక పాఠాన్ని నేర్పించేదిగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితాన్ని సరైన రీతిలో నడిపించడానికి ఉంటుంది, లేదంటే మనకు ఒక గుణపాఠం నేర్పించడానికి ఇష్టపడుతుంది. అంతేకాదు, ఇంకా పౌలు గారు అంటారు రోగుల రాష్ట్ర పత్రికలో, అలా ఎక్కువ రీతిలో కూడా మాట్లాడుతుంటారు. వాటన్నిటి కూడా ఒక దృష్టాంతాలుగా ఉన్నాయంట మనకు బుద్ధి చెప్పడానికి. యుగం అంతమంది ఉన్న మనకంట ఒక బుద్ధి చెప్పడానికి ప్రతి లేఖనము ఆ రీతిగా రాయబడిందంట. జరిగిన వాటిని దృష్టాంతాలుగా మనం తీసుకోవాలి, అలా చేయకూడదు. కొన్ని వస్తువులు ప్రస్తావించాడు, అలాగే కొన్ని జంతువులు ప్రస్తావించాడు, కొన్ని చిన్న చిన్న జీవరాశులు కూడా ప్రతిదాన్ని కూడా వీడు ప్రస్తావించి మరి మనకు ఒక పాట నేర్పించడానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఈ ఇందులో కూడా ఒక ప్రస్తావన వచ్చింది, ఒక చిన్న జీవి. అక్కడ ఏమంటారు పిల్లలు? నత్త వలె అంటున్నారు. నత్త అంటే ఎంతమంది తెలుసు పిల్లలకి? స్నేహిల్స్ అంటే తెలుసు కదా పిల్లలు? ఎప్పుడైనా తిన్నారా? ఎప్పుడైనా తినలేదు కదా, సంతోషం. స్నేహిల్స్ తెలుసు కదా పిల్లలు? ఎందుకు చాలా మంది తింటున్నారు కాబట్టి అడిగేశాను. అది చిన్న నత్తలు. మనము ఇలా ఒక మాట శబ్దం చేయగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి, చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. ఒక రాబిట్ కంటే వేగంగా, కుక్క పిల్లల కంటే వేగంగా వెళ్తాయి. అంతే కదండి? ఎలా వెళ్తాయి? మెల్లిగా వెళ్ళిపోతుంటాయి. నత్తలు అవంట కరిగిపోయిన నత్త అంటున్నారు పిల్లలు. ఈ మాటను మనసులో ఉంచుకున్న పిల్లలు నిజంగా దీని గురించి దేవుడు ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు, భక్తుడు ఆ మాటను ఎందుకు మాట్లాడుతున్నాడో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం పిల్లలు. ఈ నిజంగా పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను ఆలోచించడానికి దేవుడు ఇచ్చిన ప్రతి మాట అది మన ఆత్మీయ జీవితానికి తప్పకుండా మేలే చేకూర్చబడుతుంది, మేలే చేయబడుతుంది. నిజంగా దేవుడి యొక్క మనసు అర్థం చేసుకోవడానికి ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువును కూడా, ప్రతి ఒక్క జీవరాశిని, ప్రతిదీ కూడా, ఋతువులే కానీ ఆయన పంచభూతాలే కానీ ప్రతిదీ ఆలోచించడం వల్ల ఆయన యొక్క అదృశ్య లక్షణాలు అన్నీ కూడా ఈ దృశ్యమైన వాటి మనకు స్పష్టపడుతుంటాయి, తెలియజేయబడుతుంటున్నాయి. మర్చిపోక మాట చూద్దాం పిల్లరా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము యెషయా గ్రంథము 10వ వచనం చూద్దాం పిల్లరా. వర్షమును హిమములను సరిపోతుంది పిల్లలు. ఇక్కడ చూడండి పిల్లల, వర్షం అంటే అందరికీ తెలిసింది కదా పిల్లలు. నిజంగా పిల్లలు మనం 2 గంటలే ఉంటాం పిల్లలు. అందులో వాక్యం చాలా ప్రాముఖ్యమైనదని మనం చెప్తూ ఉంటాం. ఇలా చెప్పే టైంకి మీరు అందరూ కిందికి తలకలేసారు అనుకోండి, అది ఏదో కొత్తగా ఉంటుంది. ఇది ఎక్కడ కొత్త వారు వచ్చారేమో అని ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. ఎలాగో ఈరోజు కొత్త వారు ఎక్కువ మంది ఉన్నారు, కానీ పైకి చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఏంటంటే మేము వచ్చాము, మేము అటెండెన్స్ వేసుకున్నాం ప్రభు అని ఊహించడానికి తలలు పైకి ఎత్తండి. సో మీ సూర్యుడు యొక్క తేజస్సు మీ మీద ప్రకాశింపజేయం కాక, కానీ మీ తలలు మాత్రం పైకి ఎత్తే ఉండండి. అలా మనం పైకి ఎత్తుకున్నట్టు దేవుడు కూడా సంతోషం ఉంటుంది. నా పిల్లలు వచ్చారు, నిజంగా రూమ్ పిలుచుకున్న సన్నిధిలో నిలబడ్డారు, సంతోషంగా దేవుడు ఉప్పొంగిపోతాడు. ఆయన ఉప్పొంగుతాడో లేదో కానీ మేము మాత్రం ఉప్పొంగుతాం పిల్లలు, సేవకులుగా. నిజంగా అక్కడ మార్చుకుని పిల్లల, వర్షం అంటే బాగా తెలుసు కదా పిల్లలు. ఇందాక కూడా వర్షం వచ్చింది. వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలాగా అంటే మరలాగా అంటే మళ్ళీ రిటర్న్ అవ్వదండి వర్షము అన్నమాట. భూమి అంట వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి మరలా వెళ్ళిపోదంట. వెళ్ళదండి. ఇందాక తెలుసు వర్షం అన్నారు మీరు. అక్కడ చూడ పిల్లల, వర్షము హిమములు ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లున్నట్టు చేయను అన్నాడు. అంటే దాని పర్పస్ ఏంటో చెప్తున్నాడు. వర్షం ఎందుకు కురుస్తుందంట? భూమిని తడపడానికంట. ఎందుకు భూమిని తడుపుతుందంటే విత్తనం అంట విత్తడానికి, విత్తేవాడికి విత్తనం అంట ఫలించినంట, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేస్తుందంట. దాని యొక్క ఉద్దేశం ఇలా గతించిన వెనస్డే రోజు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొన్ని సందర్భాల్లో మనకు వర్షం అవసరం లేనప్పుడు ఈ పాడు వర్షం ఇక్కడ కురవకపోతే బాగుంటుండే,
నా బట్టలన్నీ కూడా బయట ఉన్నాయి, నా డ్రెస్సులన్నీ అక్కడ ఉన్నాయి, రేపటికి ఆఫీస్కి వెళ్ళాల్సిన బట్టలు అక్కడ ఉన్నాయి, కవర్లు అక్కడే ఉంది. మన అవసరమైన వస్తువులను బయట ఉంటే వర్షం రాబోద్దని అనుకుంటాం. కానీ వర్షం యొక్క ఉద్దేశం ఏంటంటే భూమిని తడపాలి, విత్తువానికి విత్తనం ఇవ్వాలి, అలాగే భుజించువానికి ఆహారం ఇవ్వాలి. ఆ ఒక పర్పస్ కోసమే వర్షం పడుతుందంట. అవునంటారా కాదంటారు పిల్లలు? ఆ వర్షం పడే వర్షం అంట ఎలాగైతే పైన డ్రాపులుగా పైకి నుంచి కిందికి వస్తుందో అలాగే మరలా పైకి వెళ్ళదంట. అవును కదండి? ఎలా వెళ్తుంది మరి? నీటికి ఒక లక్షణం ఉంది ఇక్కడ, 3 రూపాయలు కనబడుతుంటాయి. నీటికి 3 రూపాయలు కనబడుతుంటాయి. దాన్ని H2 అంటాం కదా పిల్లలు. 2 హైడ్రోజన్లు, 1 ఆక్సిజన్. మనకు ద్రవ పదార్థంగా కూడా నీరు మనకు తెలుసు, ఘన పదార్థంగా కూడా నీరు మనకు తెలుసు. బాగా కూలింగ్లో పెట్టేసామనుకోండి ఐస్ అయిపోతుంది. అలానే నీరు కాదని అనడానికి లేదు. అవును కదండి? అందులో ద్రవ పదార్థంగా కూడా కనబడుతుంది, ఘన పదార్థంగా కూడా కనబడుతుంది. ఇంకా మనము వేడి చేస్తే ఏమైపోతుంది? ఆవిరైపోతుంది, తేమగా బయటకు వస్తుంది, గాలిలా వాయువులాగా బయటకు వస్తుంది. అందుకని 3 రూపాయలు దానికి ఉన్నాయి. పై నుంచి వచ్చినప్పుడు ఎలాగైతే దారాలుగా వర్షధార అని మనం ఎలాగైతే పిలుస్తూ ఉంటామో, జలపాతాలుగా పైనుంచి వస్తుందో, వచ్చిన వర్షం అంట అలాగే బరలాగా అంటున్నాం, అలాగే వెళ్ళిపోదంట. పైకి వచ్చినట్టుగా పైనుంచి వచ్చినట్టుగా కింద నుంచి పైకి వెళ్ళదంట. ఎలా వెళ్తుందంట? ఆవిరై పైకి వెళ్ళిపోతుందంట. కానీ వచ్చినప్పుడు అంట భూమిని తడిపేస్తుందంట, విత్తనాలు ఇస్తుందంట, భుజించే వారికి ఆహారం ఇస్తుందంట. మనకు సమృద్ధి అయిన పుష్టిగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము, చిక్కిపోలేదు అంటే మనం ఏదో సమృద్ధి అయిన ఆహారమే తింటున్నాం. అంతే కదండి? ఆహారం అంతా కూడా వర్షం ద్వారానే వస్తుందంట. దేవుడు కురిపిస్తున్నాడంట, భూమిని ఫలవర్ధంగా చేస్తున్నాడంట పిల్లలు. ఇలా దానికి ఏ రీతిగా అయితే రూపాలు ఉన్నాయో అది దాని యొక్క ఉద్దేశం బయటకు వచ్చినప్పుడు 3 రూపాయలకి మారి దాని యొక్క ఉద్దేశపూర్వకంగా దేవుడు పంపిస్తున్నాడు కదా. అలాగే పంచభూతాలు ప్రతిదీ ఆలోచించినా కానీ దేవుడి కంటే ఒక ప్రణాళిక ప్రకారంగానే అవి పని చేస్తున్న విషయం మనకు తెలియాలి పిల్లలు. అంతే కదండి? మనం వద్దు అన్నంత మాత్రాన వర్షం ఆగిపోదు, రా అన్నంత మాత్రాన అది రాదు. ఎందుకంటే మనకు అక్కర్లేకుండా కానీ కొంతమందికి పంటలు ఇవ్వాలి కాబట్టి, భోజనం ఇవ్వాలి కాబట్టి వర్షం వస్తుంది. ఇందాక కూడా కొద్ది వర్షం వచ్చింది. దాని యొక్క ఉద్దేశము దేవుడు తన ప్రణాళికలో ఏదో చిత్తంలో ఉంది. ఎక్కడో కొన్ని విత్తనాలను మొలకెత్తించాలి కాబట్టి, భూమిని తడపాలి కాబట్టి వర్షాన్ని ఇస్తున్నాడు. అలాగే అది ఏమంటున్నాడు? అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయరో అలాగే నా నోట నుండి వచ్చి వచనము ఉండును అన్నట్టు. దేవుని యొక్క నోట నుండి వచ్చే వచనం కూడా అలాగే ఉంటుందంట. ఎలాగో ఏమండి వింటున్నారన్నమాట? ఇప్పుడు అలాగే నా నోట నుండి వచ్చి వచనంలో దేవుని నోట నుండి వచ్చే వచనం కూడా అలాగే ఉంటుందంట. ఎలాగో వర్షం పడినప్పుడు, ఆకాశం నుంచి వర్షం పడినప్పుడు భూమిని తడిపేస్తుందంట, విత్తనం ఇచ్చేవాడికి విత్తనం ఇస్తుందంట, భుజించేవాడికి ఆహారం ఇస్తుందంట. అలాగా దాన్ని ఎలాగైతే అది చిగుర్చి వర్ధిల్లినట్టు చేస్తుందో వర్షము కురిసినప్పుడు, అలాగే వాక్యం వచ్చినప్పుడు కూడా ఆత్మీయ జీవితాన్ని అలాగే చేస్తుందంట. వాక్యం వచ్చిందా దాన్ని మనము తీసుకున్నంట మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మీయ శరీరానికి అన్వయించుకుంటే అది తడిసిపోతుందంట. హృదయము అప్పుడప్పుడు అంటే రాతి బారిన హృదయాలు అంటూ ఉంటారు. అందుకే నీకు మాంస హృదయాన్ని, మెత్తని హృదయాన్ని దేవుడు ఇస్తాడంటాడు. ఎప్పుడు ఇస్తాడు? మన హృదయం కరిగిపోయినప్పుడు. కొంతమంది ఉంటారు, వాడికి నష్టం కలిగినా పక్కన వాడు పడిపోయినా పట్టించుకోరు, మనకి ఎందుకులేని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఉంటారు, అది ఏదైనా మనం చూస్తున్నాం కదా పిల్లలు, అప్పుడప్పుడు కొన్ని వీడియోలు మనం చూస్తున్నాం, ఏదో కొన్ని ప్రాణం చేసినట్టుగా, ఏదో ఆపద వచ్చినట్టుగా వాడు సాయం చేస్తారో లేదా, వాడి నేచర్ ఎలా ఉంది అంటే పబ్లిక్లో ఎలా ఉన్నారు, మనుషులు ఎలా ఉన్నారు తీసుకోవడానికి కొద్ది గాయపడినట్టుగా, ఏమైనా చంపుతున్నట్టుగా, గొడ్డలు తీసుకుని వెళ్ళిపోయినట్టుగా, కోస్తున్నట్టుగా చూస్తుంటే ఎవరైనా అడ్డుపడతారా లేదని అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాంతాలు మనం చూస్తున్నాం. అలాగే మన మంటకులగా ఒకవేళ వాక్యం వినగానే మన హృదయం మెత్తబడుతుందంట, దాన్ని బట్టి మార్పు మనలో ప్రారంభించాలంట. విత్తనంలో విత్తేవాడికి అంట వర్షము పడి భూమిని తడిపినప్పుడు అది ఎలాగైతే మొలకెత్తుతుందో, మొలకెత్తింది ఆహారంగా మారుతుందో, అది వర్ధిల్లి వృద్ధి చేయబడుతుందో, ఆ రీతిగా వాక్యము కూడా, దేవుని నోటి నుండి వచ్చే వాక్యం కూడా మన ఆత్మీయ జీవితంలో అలాగే ఉండాలంట పిల్లలు. అంతే ఈజీగా అర్థమైపోయింది కదా, ఆ వర్షం అయితే మనకి ఈజీగా అర్థమైపోయింది. కానీ ఈ కాలక్రమేణా ఈ కాలంలో మనం ఎక్కువగా గతించిన కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి వచ్చింది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మారిపోయిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వం వచ్చింది. ఆ ప్రభుత్వ కాలంలో ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు వచ్చాయి పిల్లలు. మీరు చూసారు లేదు? ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు వేశారు.
ఇప్పుడు హైవేలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఎక్కడైతే ఎలాగైతే ఉందో ఆ స్పీడ్ లిమిట్ ఎలాగైతే ఉందో అలాంటి లిమిటే ఆ ఇండియా ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ రింగ్ రోడ్స్ అన్ని కూడా బెంగళూరు వరకు కూడా అక్కడి నుంచి మొదలుకొని ఈ కన్యాకుమారి వరకు హైవే అనేది నేషనల్ హైవే కూడా అన్ని కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి, స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. ఈ సీసీ రోడ్ల మీద చూడండి పిల్లలు, వర్షం పడింది అనుకోండి నేల తడిసిపోతుందా? ఏమండి వర్షము పై నుంచి వచ్చింది, ఇప్పుడు వర్షం పడగానే దాని యొక్క పర్పస్ ఏంటి? భూమిని తడపాలి. భూమిని తడిపి విత్తువానికి విత్తనం ఇవ్వాలి, భుజించడానికి ఆహారం ఇవ్వాలి, అది వర్ధిల్లాలి, వృద్ధి చేయాలి. దానికి ఒక పర్పస్ అది. అలా వర్షం వచ్చినప్పుడు సీసీ రోడ్లు ఉన్నాయి, అన్ని తార్ రోడ్లు ఉన్నాయి అనుకోండి, భూమి ఎలా తడిసిపోతుంది? అంటే మీరు భూమి అంటే సీసీ రోడ్ కూడా భూమేనండి, తార్ రోడ్ కూడా భూమే, మన హైవే రోడ్ కూడా భూమి అని అనుకోవద్దు. భూమి అంటే ఏంటి? ఎక్కడైతే మనం విత్తనం వేస్తే ఫలించడానికి ఆస్కారం ఉంటుందో అదే భూమి నిజమని చెప్పాలంటే, అంతే కదండి. ఇప్పుడు మన పైన దీని మీద సెరామిక్ టైల్స్ వేసారు, ఇది కూడా వర్షం పడింది అనుకోండి తడిసిపోతుందా? కాదు కదండి, నేలలోకి వింకిపోవాలి, అది తడిసినట్టు. అలాగే ఎక్కడైతే సీసీ రోడ్లు ఉన్నాయో అక్కడ వర్షం పడిన తర్వాత ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ స్లోప్ను బట్టి ఈ వర్షం మీదంతా కూడా పల్లంలో జారిపోతూ ఉంటుంది. అవును కదా పిల్లలు? మీకు బాగా తెలిసిన మాట అనుకోండి, నా టైంలో నేను ఊహించి ప్రాక్టీస్ చేస్తాను. అది స్లోప్లోకి వెళ్ళిపోతుంది, అవును కదండి. అందుకని అది ఎక్కువైపోయింది అనుకోండి, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువైన వర్షం వచ్చింది అనుకోండి, వరదలుగా ఉద్రేకంగా ఉంటాయి, ప్రవాహాలు ఎక్కువైపోతున్నాయి, కొన్ని ప్రాంతాలు కొట్టుకొని పోతున్నాయి. ఎందుకంటే అక్కడ నిల్వ చేయడానికి కానీ ఇంకిపోవడానికి ఆస్కారం లేదు. ఈ మాటను బట్టి అది ఎలాగైతే ఎంత వరకైతే వాస్తవమో వాక్యం కూడా వచ్చినప్పుడు ఏం చేసామంటే పిల్లల మనం కూడా మన స్లోప్ దిశగానే ఉంటున్నామేమో అనిపించింది. ఇప్పుడు వర్షంలో మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, అయ్యో వర్షం పడుతుంది, మనకేమో పని ఉంది, మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ పని పూర్తి చేసుకోవాలంటే వర్షంలోకి వెళ్ళాలి. మనం ఎలా వెళ్తాం పిల్లలు? తడుచుకుంటే వెళ్ళిపోతాం. ఏం చేస్తామండి? గొడుగు పట్టుకుంటాం, ఇంకా రెయిన్ కోట్ వేసుకుంటాం, ఇంకా వాటర్ ప్రూఫ్ సంబంధించి ఏదంటే అది పెట్టేసుకుంటాం. ఈవెందో మనకు మొబైల్ కూడా వాటర్ ప్రూఫ్ వచ్చేసాయి కాబట్టి మనం అంతా కూడా ఫుల్గా కవర్ చేసుకుని వెళ్ళిపోతాం వర్షపు నీరు తడిసిపోకుండా ఉండడానికి. అలాగైతే సీసీ రోడ్లు వేసినప్పుడు కానీ తార్ రోడ్లు వేసినప్పుడు కానీ మన ఈ గ్రామాల్లో ఒకప్పుడు ఇంకుడు గుంతలు ఉండేవి, అవి కూడా అన్ని కనుమరుగైపోయాయి. వర్షం నిలిచిపోవట్లేదు ఎక్కడ, అందుకని అది ఫ్లోగా వెళ్ళిపోతున్నాయి, ఎక్కడో వెళ్ళిపోతున్నాయి పిల్లలు. వాక్యం కూడా దేవుని నోటి నుండి వచ్చే మాటలు కూడా అంట ఏ రీతి అయితే సీసీ రోడ్ కట్టేసుకొని మనం దృఢంగా రోడ్లు పగిలిపోకుండా చేసుకున్నామో మన హృదయాలు కూడా అలాగే చేసుకున్నామేమో అనిపించింది. అలాగే అన్న మాట నాకు అర్థమైంది. ఆ మాట అది నిజమే కదండి పిల్లలు. ఆ మాట వచ్చినప్పుడంటే సాత్వికంతో నీ అంగీకరిస్తారంటే మన హృదయంలో మార్పు కలుగుతుంది. ఈ వారం మన స్థితి వచ్చే వారం ఉండదు పిల్లలు. నిజంగా దేవుడు మనతో మాట్లాడితే ఆ జీవితానికి ఆ వాక్యాన్ని అనుసంధానం చేసుకుంటే, అంతే కదండి. లేదు వాక్యం అంత పవర్ ఉండదండి అనే మాట మీద ఏమైనా మాట్లాడతాను. ఈ మధ్య కాలంలో నేను గతించిన దినాల్లో కూడా ఒక మాట చెప్పాను, లేదంటే నేను ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులను ముట్టనని చల్లటి నేను తిన్నాను అన్నట్టుగా, అయ్యో బైబిల్లో చాలా విషయాలు ఉంటాయండి అవి వద్దండి, నాకు అవి నాకు పడవనే స్థితిలోకి మనం వెళ్ళిపోయాం పిల్లలు. లేదండి నీకు అర్థమవుతుందో లేదు, మాటలన్నీ కూడా మనకే అండి. అది నాకు తగిలిందనే మాట అంటే నిజంగా నీ కోసమే ఉంది, అది తగలడానికే ఉందన్నమాట. అక్కడ కూడా స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఇలా వాక్యం జంప్ అయిపోవడానికి ఆస్కారం లేదు మన జీవితంలో. వాక్యం మన కొరకే ఉంది, అది తగలడానికే ఉంది. దాన్ని బట్టి మన మార్పు మన జీవితంలో రావడానికే దేవుడికి మాటలు ఇచ్చాడు. తగులుతుందంటే వాక్యం పనిచేస్తుంది, తగలట్లేదంటే అక్కడ నువ్వు స్పీడ్ బ్రేకర్ కట్టుకున్నావు, దాన్ని జంప్ చేసి ఓవర్టేక్ చేసి దాని నీరు నుంచి వెళ్ళిపోతున్నాం, బ్రిడ్జ్ లాంటి మనం ఏదో కట్టేసుకున్నాం. అందుకని పిల్లల వాక్యం మన హృదయంలో ఫలించాలంట. అది ఫలించినప్పుడే దాని యొక్క పర్పస్ ఏంటో మనకు అర్థమవుతుంది. వర్షం వచ్చినప్పుడు ఎలాంటి ఉద్దేశం కారణంగానే దేవుడు కురిపిస్తున్నాడో వాక్యం కూడా ఆ రీతిగానే వచ్చేస్తుందనే విషయం మనకు అర్థమవ్వాలి పిల్లలు. ఇందాక చదువుకున్న మాట, కీర్తన భాగాలు చదువుకున్న మాట మళ్ళీ చదువుకుంటున్నారు. వారు కరిగిపోయిన నత్త వలె ఉందరు అంట పిల్లలు. నత్త అంటే బాగా తెలిసిన పిల్లలు, మనకు బాగా తెలిసి పరిచితున్న మాట. దాని చుట్టూ ఒక షెల్ లాంటిది ఉంటుంది పిల్లలు. కాబట్టి మన అందరూ తెలుసు కదా పిల్లలు, కీర్తన భాగము 50వ అధ్యాయము 8వ వర్షం పిల్లలు. కరిగిపోయిన నత్త అంటున్నాడు పిల్లలు. నత్త అంటే తెలుసు కదండి, ఇందాక అన్నాను కదా. ఎలా ఉంటుంది ఒకసారి ఇమాజినేషన్కి వచ్చిన పిల్లలు, దాని చుట్టూ ఒక శంఖం లాంటిది ఉంటుంది, ఒక షెల్ లాంటిది ఉంటుంది, ఒక గూడు లాంటిది ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. సైజు పెరిగే కొద్దీ అది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాంట్లో ఒక జీవి లోపల ప్రాణం పోసుకుని ఉంటుంది. అది ఆఖరాన్ని అది పెరుగుతున్న కొద్దీ ఆ పైన గూడు కూడా పెరుగుతూ ఉంటుందంట పిల్లలు. వింటున్నారు కదా మాట, వినిపిస్తున్నాయి కదా పిల్లలు. దాని గూడు కూడా పెరుగుతూ ఉంటుందంట పిల్లలు. ఆ గూడులో ఆ ప్రాణము అలాగే ఉంటుంది, ఒక జీవి అలాగే ఉంటుంది. అది సముద్రంలో కానీ చెరువుల్లో కానీ అక్కడ నదుల్లో ఒడ్డు చివరిన కానీ చిన్న చిన్న గుంటల్లో కానీ మనకు కనబడుతూ ఉంటాయి పిల్లలు.
అవి ఎలా ఉంటాయంటే నిజంగా చిన్నగా ప్రాప్తం ఉంటాయి. మీరు తర్వాత గూగుల్ చేస్తే మీకు తెలుసు అనుకోండి. గూగుల్ చేస్తే దాని గురించి స్టడీ చేస్తుంటే ఆశ్చర్యమైన, అంటే ఆ విషయం కూడా ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చిందంటే అది ఎంత మట్టుకు మనల్ని నడిపింపజేస్తుందో దాన్ని బట్టి మనం ఏదో నేర్చుకోబోతున్నాం అనే విషయం మనకు అర్థమైపోవాలి పిల్లలు. ఏమంటే మీ పేరు ఏమైనా బైబిల్ గ్రంథం ఉందంటారా? కుమార్తెలు అన్నాడు అనుకోండి, ఆ పేరు ఉంది. లేదు పర్టికులర్గా ఈ పలానా ఊళ్ళో మన సర్నే పెట్టి మరి ఆ రోజు యూదా గోత్రము ఇంకా ఈ వంశపు వాడు ఆ పేరు అతని కుమారుడని ప్రస్తావించినట్టు మన పేరైతే రాయబడలేదు కదండి. కానీ ఈ నత్త పేరు రాయబడిందంటే దానికంటే ఏదో విషయం అయితే ఉండాలి కదా. కరిగిపోయిన నత్త అంటున్నాడు అంటే అది బాగున్న నత్త గురించి చెప్పట్లేదు. నత్తలన్నీ బాగా ఉంటాయి కానీ చివరి కంటే అవి కరిగిపోయిన నత్తల వల్ల నోటున్నాడు పిల్లలు. ఏమంటే ఒకవేళ ఆ మాట అర్థం చేసుకోవడానికి ఆ పైన ఇచ్చిన కొన్ని మాటలు కూడా మనం చదువుకుంటున్నట్టు పిల్లల, మొదటి నుంచి కొన్ని మాటలు ఇచ్చిన పిల్లల. అధిపతులారా నిజమా? నరులారా మీరు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చుదురా? లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనం జరిగించుతున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుతున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోదు. ఈ విషయాన్ని కూడా చూడండి పిల్లల, ప్రతిదీ కూడా క్వశ్చన్ వేస్తే చెప్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? మాటలన్నీ కూడా దావీదు గారు మాట్లాడుతున్నారు పిల్లలు. ఆయన మాట్లాడుతూ అధిపతుల గురించి మాట్లాడుతున్నారు, మనుషులందరి గురించి మాట్లాడుతున్నారు. అలాగే మీరు హృదయపూర్వకంగా చెడుతనం జరిగిస్తున్నారంట. అలా మాట్లాడుతూ దేశమందు మీ చేతి బలాత్కారం తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిలో విపరీతమైన బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుతారు. మీరు ఆలోచించిన పిల్లలు, పుట్టిన తోడనే ఎవరైనా అబద్ధాలు ఆడతారు? ఇంచుమించు ఎన్ని రోజులు పడుతుంది? ఒక ఆడపిల్ల మాట్లాడడానికి త్వరగా కొన్ని నెలలే పడుతుంది. మగపిల్లడు మాట్లాడడానికి చాలా రోజులు పడుతుంది అంటారు. ఇంకా పుట్టిన రోజు మాట్లాడతారండి అని ఈ విషయం అయితే మనకు తెలుసు కదండి. తొందరగా అయితే మాట్లాడలేదు, కొంత కాలం అయితే పడుతుంది. అంటే ఉద్దేశం ఏంటంటే వాడు ఊహ తెలిసిన తర్వాతనే అబద్ధాలు ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఇంట్లో ఒక్కడే ఉంటాడు, ఒకతే ఉంటుంది. సడన్ గా రిమోట్ తీసి వాటర్ వేసేస్తుంది, లేక కింద పడేస్తుంది, పగిలిపోతుంది. మమ్మీ గారు డాడీ గారు వచ్చాడు కదా అనుకోండి, ఏమైందండి నాకు తెలియదు, నేనేం చేయాలి అవునంటారు కదా పిల్లలు. ఇంకా తీరా చూస్తే పక్కనే ఎవరు ఉంటారు, ఇంకా 4-5 పిల్లలు కూడా ఉంటారు. పడేసిన తనే, తనకు తల్లికి తెలుసు, మమ్మీ డాడీకి తెలుసు. అయినా కానీ తన ఏంటంటే నా మీదికి రాకుండా తప్పించుకుంటుంది. అలాగే తప్పుడు ఉద్దేశంతో మైండ్లో ఉన్నది, కానీ ఏదో ప్రమాదం జరిగింది, దాని తర్వాత జరిగిపోయే అనార్థం ఆ శిక్ష నా మీదకి రాకుండా ఉండడానికి తను తప్పించుకుంటుంది. అంతే కదండి. దీన్ని పట్టుకొని అవునండి మనం బాల్యం నుంచి అబద్ధం ఆడతాం, పుట్టిన నుంచి మనం అబద్ధం ఆడతాం మాట కాదు అది. ఆ ఊహ తెలిసిన తర్వాత పిల్లలు అబద్ధం ఆడతారంటే కిందికి చూడండి పిల్లలు. వారి విషయము నాగుపాము విషయం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకున్నట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాముల వలె వారు ఉన్నారు అంటున్న పిల్లలు. కొంతమంది చూడండి పిల్లలు, సమాజంలో ఇలాంటి వారు మన గ్రామాల్లో, మన చుట్టుపక్కల, మన పక్కింటోళ్ళు అక్కడక్కడ తారసపడుతూ ఉంటారు. దాని గురించి మంచి ఎగ్జాంపుల్ చెప్తున్న చూడండి. మంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకున్నట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాముల వలె ఉన్నారు. నిజంగా చెవులకు అంటే పాములు చెవులే ఉన్నాయంట. అకార్డింగ్ టు ద సైన్స్ చెవులు ఉన్నాయంట. ఆ వైబ్రేషన్స్ బట్టి అవి ఆ ఫ్రీక్వెన్సీని అనుగుణంగా తన చర్మాన్ని తాకిని బట్టి అది మలుచుకుంటుందంట. దీని గురించి ఒక విలువైన మాట భక్తులు రాస్తున్నారు చూడండి పిల్లలు. చెవిటి పాము వలె వారు ఉన్నారు దేవా, వారి నోటి పళ్ళను విరగొట్టుము అంటున్న పిల్లలు. యెహోవా కొదమ సింహంలో సరిపోతుంది పిల్లలు. ఈ మాట పిల్లలు అంటే దేవుని యొక్క భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే సమాజంలో ఇలాంటి తీరు జరుగుతున్నప్పుడు అతనికి అర్థం అవ్వట్లేదు, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతున్నాయి. అనుకున్నది ఈ వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒక ఆలోచన అంతా ఏంటంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అధిపతులు మారిపోతున్నారు, ప్రజలు ఇలాగే ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానం బాగాలేదు. దేవా నువ్వైనా ఇంకేమంటున్నాడు? మనం అంటుంటాం కదా, ఏం లేదు మరి పళ్ళు మనం ఏమంటాం? ఆ మాటలు పళ్ళు రాలగొట్టమంటారంట. చూసారు పిల్లలు, మనం క్రైస్తవులమే, మనం అనే మాట కూడా అలాగే ఉంటాయి. మనం పళ్ళు రాలగొట్టమంటారంట. భక్తులు కూడా అనమాట దేవా మరి పళ్ళు ఊడగొట్టమంటున్నాడు. ఇంకా మార్చిన పిల్లలు, యెహోవా కొదమ సింహం వల్ల కూరలను ఆ సింహం యొక్క కూరలే తీసిన తర్వాత ఇంకా సింహం యొక్క ప్రయోజనం ఏముంటుంది? దాన్ని చూస్తే ఎవరికి భయం కడుతుంది? అందుకనే వాటన్ని కూడా ఊడబెట్టుము అంటున్నాడు. ఇవన్నీ మాట్లాడుతూ వారు నీళ్ల వలె వారు గతించిపోదురు, అతడు తన బాణములు సమీపగా అవి తునాకులైపోవును అంటున్న పిల్లలు.
ఇవన్నీ కూడా వివరించడానికి అంత సమయం లేదు, కానీ చివరిగా ఆ మాట మనం మాట్లాడుకుంటూ వారు కరిగిపోయిన నత్తవలే ఉండురు అంట పిల్లలు. కరిగిపోయిన నత్తవలే ఉన్నాడు. దావీదు గారి జీవితంలో ఒక్కసారి తొంగి చూస్తే కింది వరకు కూడా అద్భుతంగా మాట్లాడారు పిల్లలు. ఈ కీర్తన అంతా కూడా వివరించాలని అనుకున్నాం కానీ సమయం సరిపోదు. ఆ మాట నత్త గురించి ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చాడు, ఎవరిని పోల్చుతూ మాట్లాడుతున్నాడంటే దావీదు గారి పిల్లల ఎప్పుడైతే తను నీతిగా యథార్థమైన స్థితిగతుల్లో ఉన్నాడో, తన తండ్రి కూడా గుర్తించిన స్థితిలో ఉన్నప్పుడు ఒక ప్రవక్త చేత దేవుడు ఏర్పాటు చేసుకొని అభిషేకించినా కానీ యుద్ధంలో జరిగిన సంఘటనలు మనకు బాగా తెలుసు. అతని మీద ఉన్న విషపు చూపు గురించి తెలుసు. సౌలు సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దావీదు ప్రాణ భయం చేత తప్పించుకుంటూనే తిరుగుతున్నాడు పిల్లలు. కొద్దిపాటి సమయం పిల్లలు మనసు పెట్టి విన్నాం. ఈ మాట అర్థం అవడానికి ఆ మాట విన్నాం నీకు జ్ఞాపకం చేయాల్సింది. అతను తరుముతూ వెళ్తున్నప్పుడు, సౌలు గారు తరుముతూ వెళ్తున్నప్పుడు దావీదు గారు తప్పించుకుంటూ వెళ్తున్నారు. కొంతకాలానికి సౌలు చంపబడ్డాడు. సౌలు చనిపోయాడు. తిరిగి రాజ్యము తనదైపోయింది. త్వరితమైన కాలంలోనే తన కుటుంబంలోనే ఒకరు నిజంగా అతని గురించి చెప్తూ మాట్లాడుతుంది ఏంటంటే అతను సుందరవంతుడంట. అతని వంటి వాడు యూదులలో ఎవరు లేడంట. అంతటి అందగాడంట. కురులు కూడా శీల కలిగిన కురులు ఉన్నాయంట. చాలా బారున వెంట్రుకలు ఉన్నాయంట. అలాంటి వెంట్రుక కలిగిన ఆయన అబ్షలోము తన తండ్రికి వ్యతిరేకంగా తన రాజ్యాన్ని ప్రబలించుకుంటున్నాడు. తీర్పు కొరకు అంతపురంలోకి వచ్చేవారు అందరూ కూడా తండ్రి దగ్గరికి వెళ్తున్నారు. ఇద్దరు వస్తున్నారు. దావీదు గారు తీర్పు తీస్తున్నారు. ఇది న్యాయం అంటున్నాడు, ఇది తప్పు అని గద్దించి మరి పంపిస్తున్నాడు. తీరా వెళ్ళిపోయే వారిని ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి చేయి తీసుకున్నాడు. ఏమైంది అంటున్నాడు. ఇలా నేను నాన్నగారు ఇలా చేశాను, మా నాన్నగారి గురించి నాకు బాగా తెలుసు, ఆయన అలాంటి వాడని అతను హత్తుకొని చేయి ముద్దు పెట్టుకుంటూ పంపిస్తున్నాడు. ప్రజలు ఏమైపోయిందంటే దావీదు కంటే కూడా అబ్షలోమే మంచోడు అన్నట్టుగా ఒక స్థితి అందులోకి వచ్చేసింది పిల్లలు. ఒక అవగాహనలోకి వచ్చేసారు ప్రజలందరూ కూడా. కాలక్రమేణా ఏమైపోయిందంటే ప్రజలు అంట అబ్షలోమును చాలా ఇష్టపడడం ప్రారంభించేశారంట. ఒక తనకు వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని బలపరిచేశారు, తండ్రికి వ్యతిరేకంగా. ఈ వ్యతిరేకత గురించి సమూయేలు గ్రంథంలో మన 10వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. ఇవంతా కూడా చూస్తుంటే దావీదు గారికి అర్థం అవ్వట్లేదు. స్థితిగతులు మారిపోతున్నాయి. కాలక్రమేణా ప్రజలు ఎక్కువగా చేరుతుంటే ప్రబలిపోతున్నారంట. కుట్ర అనేది ఎక్కువైపోతుంది. అలాంటి తరుణంలో దావీదు గారు తీసుకున్న నిర్ణయించినట్టు మాట చూసుకొని ముందుకెళ్దాం. 2 సమూయేలు గ్రంథం త్వరగా దిద్దాం పిల్లలు. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం పిల్లలు. మరియు పిలిపించి అబ్షలోము దగ్గరికి వచ్చిన జనము మరి మరి ఎక్కువ చేత కుట్ర బహు బలమాయను అంటున్న పిల్లలు. ఇలా తీరా దావీదు గారికి అర్థమైపోయింది. చాలా మంది అతని పక్షంలో చేరుతున్న విధానం బట్టి ఇది ఎక్కువైపోతుంది, ప్రాణానికి ముప్పు ఉందనే ఉద్దేశంతో దావీదు గారు అంతఃపురాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది పిల్లలు. కాలి నడకన వెళ్ళిపోతున్నాడు, అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నాడు. తనను వెంబడించేవారు చాలా మంది ఉన్నారు. ఈ విషయాలు మనం చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. కాలి నడకన చెప్పులు లేకుండా వెళ్ళిపోతుంటే, అరణ్య మార్గంలో వెళ్ళిపోతుంటే కాలక్రమేణా తనను వెంబడించేవారు 2 వర్గాలు అయిపోయారు. ఒకరు అబ్షలోము పక్షం అయిపోయారు, ఒకరు దావీదు పక్షం అయిపోయారు. తన విశేషం ఏంటంటే తన కుటుంబాల నుంచి వచ్చిన తండ్రి కుటుంబం నుంచి వచ్చిన అబ్షలోమే వ్యతిరేకమైపోతున్నాడు. ఇంకా దానికంటే ముందు చరిత్ర మనకు తెలుస్తుంటే అమ్నోను కూడా ఒక దుర్మార్గుడు వచ్చేసాడు. అందుకని పిల్లరా మనం బాగా వింటున్నాం కదా అని మంచులని కాదు, బాగా చెప్తున్నారు మంచులు కాదు. దావీదు నిజంగా అతని క్యారెక్టర్ ఏంటో మనం ఆలోచిస్తేనంట యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రము దాన్ని ధ్యానించేవాడంట. అన్యాయంగా ఏది జరిగినా అక్కడ కూర్చునేవాడు కాదంట. పగలు దాన్ని ధ్యానించేవాడు, రాత్రి దాన్ని ధ్యానించేవాడు, పడుకున్నప్పుడు వేకొచ్చి అమలేదు దాన్ని ధ్యానించేవాడు. అంతే మాట్లాడుతున్నాడు. దుస్తులు ఆలోచన చెప్పున నడువనే నడవాడంట. కూర్చుండేవాడు కాదంట, నిల్వ చేయవాడు కాదంట. ఎప్పుడు పరిగెత్తుకునే విధానమే దావిలో కనిపించేదంట. దేని కొరకు? దేవుని పని కొరకు. అలాంటి వాడు దీన్నంటే ఒక నిబంధన చేసుకున్నాడు. నేను ఇశ్రాయేలుకు దీన్ని బోధించాలని ఒక నిబంధన దావీదు గారు చేసుకున్నారంట పిల్లలు. అలాంటి ఆయన తన కుటుంబానికి బోధించి ఉంటాడా? బోధించినా విన్నట్టుగానే వింటున్నారంట. కానీ ఆ అబ్షలోము చెవిలోకి ఎక్కలేదు పిల్లలు. తండ్రికి వ్యతిరేకమైన ఒక రాజ్యాన్ని నిలబెట్టేశాడు. తన తండ్రినే చంపడానికి ఐగుప్తీయుల యొక్క ఆలోచన కూడా తోడైందంట పిల్లలు. దావీదు గారు ఒకటే ప్రార్థన చేశారు, దేవా ఐగుప్తీయుల యొక్క ఆలోచన చెడగొట్టుమన్నాడు. చివరికి 18వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి పిల్లలు. ఆ మాట చూసుకుని ముందుకెళ్దాం. 18వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని మాట చదవండి పిల్లలు. యోవాబును అభిషేక్ని ఇద్దరిని పిలిచి నా నిమిత్తమై
ఎవడైనా అబ్షలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినిచుండగా నా అబ్షలోము గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను అంటున్నారు. సరిపోతు పిల్లలు కాబట్టి తీరా ఈ మాటలు మనకు బాగా తెలిసిన మాటనే కానీ అబ్షలోము తన కుమారుడు పిల్లలు తన తండ్రిని చంపడానికి, తన రాజ్యాన్ని లాక్కోవడానికి తన తండ్రి మీద కుట్ర చేస్తున్న వ్యక్తి అబ్షలోము. దావీదు గారు ఎలాంటి క్యారెక్టర్, అతను ఎలాంటి కూడా మనకు బాగా సుపరిచితం. కానీ తండ్రి కూడా మనసు ఎట్లా చూడండి పిల్లలు, అతను అరణ్యంలో ఉన్నాను, తన కుమారుడు దండెత్తి వస్తున్నాను, వచ్చినా కానీ అబ్షలోము మీద దయచూపని తన సైన్యాధిపతి అని యోవాబుతో చెబుతున్నాడు. దాన్ని ఒకవేళ నీ చేతికి చిక్కినా కానీ చంపొద్దు అనే మాట చెప్తున్నాడు. చంపొద్దు, నా కుమారుడు దొరుకుతాడు, ఎలాగో మన సైన్యము బహుబలమైన విషయం దావీదుకు తెలుసు. తీరా యుద్ధం జరిగిన తర్వాత ఇశ్రాయేలు దావీదు సైన్యం ముందు నిలబడలేకపోతారు పిల్లలు, పారిపోతూ ఉంటారు. ఇంకా అబ్షలోము గురించి చెప్పాల్సిన మాట ఏంటంటే అతను చాలా అందగాడు, తన కుర్రలు చాలా పెద్దవాళ్ళు ఇందాక మాట్లాడుకున్నాం కదా పిల్లలు. తీరా ఏంటంటే గాడిద మీద ఎక్కిపోతున్నాడంట. ఇప్పుడు కుర్రలు బాగున్నాయి అనుకోండి, మనోళ్ళు పనిచేసేప్పుడు ఎక్కడ కడతారు పిల్లలు, ఇలా రింగుల పంజాబీ వాళ్ళు కంటే కడుతూ ఉంటారు, అంతే కదా పిల్లలు. ఆ సిగ్గు వాళ్ళు కట్టినప్పుడు ఎలా ఉంటుంది, పైన కడుతూ ఉంటారు. ఈ తీర గాడిద మీద ఎక్కి వెళుతుంటే అది వెళుతున్న కొద్దిట ఇక్కడ పైన వెళుతున్న మార్గంలో పైన ఏదో ఉంది, ఇది ఏమైపోయిందంటే ఈ జుట్టు కాస్త చిక్కు పడిపోయింది, దాంట్లో చిక్కుకొని పోయింది, తల అందులో ఇరుక్కొని పోయింది. ఈ తల తీసుకుందాం అనే లోపే గాడిద వెళ్ళిపోయింది. అలాంటి గాడిదలు కూడా ఉంటాయి. ఇప్పుడు యజమానుడు ఉన్నాడా లేదని చూసుకునే గాడిదలు ఉండవు మనకు సమాజం. దీన్ని దేనికైనా అన్వయించుకోవచ్చు. మనవాడు ఉన్నాడా లేదని పట్టించుకునే లెక్కలు ఉన్నాయి సమాజంలో కాలక్రమేణా. లేదు మన భార్య ఉంది, మన పిల్లలు ఉన్నారు, మన భర్త ఉన్నారు, మన వారు ఉన్నారు, మన తోటి వారు ఉన్నారు, లేదు అంత అయిపోయింది, మనం సాఫీగా ఉంటే చాలు, మన భోజనం దొరికింది, తృప్తి పడితే చాలు, పక్కన తిన్నా లేకున్నా పర్లేదు, మనం తృప్తిగా ఉంటే చాలు అనే సమాజం గాడి సంస్కారం అది. ఈ గాడి ఏంటంటే యజమానుడు పైన ఉన్నాడు అని చూసుకోవాల్సిన సంస్కారం దీనికి లేదు. ఆయన చిక్కుపడిపోయి పైన ప్రాణంతో ఉంటుంటే ఇది వెళ్ళిపోయింది, తల ఏదో ఊరేసినట్టుగా ఆయన మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. సైన్యంలో ఒకవాడు సైనికుడు చూశాడు, అయ్యో నేను చూసేసాను అబ్షలోము అంటే మరి చంపుకుంటే బాగుంటుందా అంటే నేను వద్దు, నేను చెప్పను, దావీదు చెప్పగలను, నేను ఇంటిని అని ఆ సైన్యంలో సైనికుడు వచ్చేసాడు. యోగు వెళ్తాడు, 3 బాణాలు తీసుకొని గురి పెట్టి మరి గుండెకి మరి గుచ్చి మరి చంపుతుంటారు, విల్లేకి పెట్టి మరి అక్కడ కొట్టి చంపిన మాట మనకు కనబడుతూ ఉంటుంది. అబ్షలోము చనిపోయాడు పిల్లలు. చనిపోయిన తర్వాత అబ్షలోము బాగున్నాడు అంటే లేదయ్యా అనే విషయం అతనికి అర్థమైపోయింది దావీదు గారికి. నీకు బదులు నేను చనిపోతే బాగుందని రాజు అనుకుంటున్నాడు, తన తండ్రి అనుకుంటున్నాడు. తండ్రి మనసు ఎంత గొప్పది పిల్లలు. మీకు మాట ఏంటంటే ఈ మాట ఈ సందర్భంలో మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే పరలోకపు తండ్రి కూడా అలాంటి వాడే. నువ్వు వ్యతిరేకంగా నిలబడినా నీ కొరకు తన కుమారుని అర్పించిన త్యాగం తండ్రి. నువ్వు సావసానికి రాకపోయినా నీ కొరకు ప్రతిదీ సమకూర్చే తండ్రి తత్వము మన తండ్రిది. నువ్వు ప్రార్థించకపోయినా అందుకుని ఆహారం ఇచ్చే తత్వము తండ్రిది. నువ్వు సావాసంలో ఏ విధమైన తప్పుదాలు చేసినా కానీ ఏ రోజు పరిగణలోకి తీసుకొని తత్వము తండ్రిది పిల్లలు. నిజంగా చెప్పాలంటే ఇది పరిశుద్ధమైన సన్నిధి అంటే పరలోక ప్రతిబింబం అంట. పరలోకంలో తండ్రి ఉంటే ఆయన సన్నిధిలో కూడా ఆయన ఉంటాడు కదా. ఇలాంటి సన్నిధిలో తప్పు చేయడానికి మన నోరు, మన శరీరం, ఇంకా చెప్పాలంటే ఒళ్ళు అంటారు, అది అదుపులో ఉండాల్సిన మనము మనకి ఇష్టార్థంగా ప్రవర్తించే కానీ క్షమించే తత్వం మన తండ్రిది పిల్లలు. అంత గొప్పోడు, నిజంగా గొప్పోడు కాదు. అలాంటి తండ్రిని కలిగిన మనం నిజంగా ధన్యమైన జీవితాలు కదా. అబ్షలోము దుర్మార్గుడు అయినా తండ్రి క్షమిస్తున్నాడు, బ్రతికించండి అయ్యా అని విన్నవించుకుంటాడు తన సైన్యంతో. రాజు విన్నవించుకున్నా కానీ అబ్షలోము మంచోడు కాదు, నా అబ్షలోము కంటే కూడా గొప్పోడు నా యొక్క యజమానుడు అని యోవాబుకు తెలుసు. కాబట్టి అబ్షలోము బ్రతకని వెళ్ళదు పిల్లలు. అతన్ని చంపి గురిపెట్టి మరి దావీదు దగ్గరికి వస్తుంటే అబ్షలోము గురించి దావీదు అంటున్నాడు, నీకు బదులు నేను చనిపోతే బాగుందంటున్నాడు పిల్లలు. నిజంగా నీవు చనిపోవాల్సిన స్థితిగతుల్లో నుంచి మనం నిలబెట్టడానికి మన ప్రభు లోకంలోకి వచ్చేసాడు పిల్లలు. మన కొరకు తన ప్రియ కుమారుని హతముగా చేశాడు. ఏమంటే ఆలోచించడం పిల్లలు, అప్పుడప్పుడు అప్పిస్తారు ప్రజలు. సకాలంలో మనం 1000 ధరమ్స్ ఇవ్వండి, 2000 ధరమ్స్ ఇవ్వండి, 100 ధరమ్స్ ఇవ్వండి, మళ్ళీ నేను ఇస్తానని అప్పు తీసుకుంటాం పిల్లలు. మళ్ళీ ఇచ్చిన వాడికి కదా మళ్ళీ ఇచ్చేది. మనం ఒక నెల రోజుల తర్వాత ఇస్తానన్నప్పుడు వాడు నెల రోజులకి ఇచ్చేసారు అనుకోండి, మనం ఏమంటే మళ్ళీ ఒకసారి అవసరపడింది, దానిలో నెల రోజులకి ఇచ్చేసిన అన్న మాట వినే ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఒక 200 ఇద్దామని మనం అనుకుంటాం. అవును కదండి. ఏమంటే మనం ఏ మంచి ఉందండి మన దగ్గర, తన ప్రియ కుమారుని మనకి ఇచ్చిన వాడికి ఇంకా మనం ఏం దేవుని కొరకు ఏం చేసామని మనం అడిగిన ప్రతి అవసరం ఆయన తీరుస్తున్నాడు. మీరు ఆలోచించండి పిల్లలు, ఒక అప్పు ఇవ్వడానికి నీకు ఇంత ఆలోచిస్తూ ఉంటుంది కదా, ఉన్నా కానీ లేవంటావు. ఒకవేళ అతను అడిగిన సమయానికి ఇవ్వలేదనుకునే ఉద్దేశం కనుక నీకు మనసులో ఉంటే. కానీ తండ్రి చూడండి పిల్లలు, మనం ఏమీ చేయకపోయినాడు, ఏదో అనుకుంటే మనం ఏదో గొప్ప త్యాగం చేసామని. ప్రభు యొక్క త్యాగం ముందు మన త్యాగాలు చాలా చిన్నవి. నీ శ్రమలు అంటే మనం చూస్తుంటే నా శ్రమలు ఎన్నిక కాలేము అంటాడు భక్తుడు, అంతే కదండి. ఇలా అబ్షలోము గురించి దావీదు ఏడుస్తున్నాడంట. ఇలాంటి మాటల గురించి మాట్లాడుతూ అబ్షలోము కనుమరుగైపోయాడు పిల్లలు.
అందుకని దాన్ని మాట్లాడుతున్నారు, సౌలు కరిగిపోయారు, అధిపతులు అందరూ నీతి తప్పిపోయారు, దేశంలో అక్రమం విస్తరించిపోతుంది. అలాంటి తరుణంలో మాట్లాడుతూ మాట ఏంటంటే వారి పనులు ఊడగొట్టుము అంటున్నాడు. పనులే ఊడిపోయిన తర్వాత ఎలాంటి గర్జించిన ప్రయోజనం ఏముంది? అలా మాట్లాడుతూ వారు కరిగిపోయిన నత్త వలె అంటారు. నత్తని మాట గురించి మాట్లాడుతూ పిల్లల, నత్త కంటే లోపల ఎముక ఉండదంట, వెన్నుపూస ఉండదంట దాంట్లో చీలికి. అది ప్రమాదం కొంచెం వచ్చినప్పుడు వెంటనే నీళ్ళకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది, మళ్ళీ అలా బయటకు వచ్చి ఇసుకలోకి వస్తుంది, తీర సముద్రానికి వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది పిల్లలు. ఏదైనా ప్రమాదం కొంచెం ఉంది, కొంగో ఏదో వచ్చిందని దానికి పక్షి కానీ ఏదైనా వచ్చి ఇట్లా పొడిచడానికి సిద్ధంగా ఉన్నదని వెంటనే తన మూతిని లోపలికి తీసుకుని ఉంటుందంట పిల్లలు. అది తీసుకుని లోపల అలాగే ఉంటుంది. అది ఏమనుకుంటుందంటే బయట ప్రమాదం ఉంది కదా, నేను బయటకు రాకపోవడమే మంచిది అనుకుంటుంది. కానీ అన్ని సందర్భాలు ఒకరు ఉండవు పిల్లలు. అది లోపల ఉన్నప్పుడు సూర్యుని వేడి అంటే ఎక్కువైపోతుందంట. ఎండ ఎక్కువైపోయి, మీరు అప్పుడప్పుడు సముద్రంలో చూశారు కదా పిల్లలు, బీచ్కి వెళ్ళినప్పుడు అవి అప్పుడప్పుడు పట్టుకుంటూ వచ్చారు కదా, గవ్వలు లాంటివి తీసుకుని వచ్చి ఉంటారు కదా. ఈసారి మరి పగలగొట్టి మరి చూడండి, దాంట్లో ఒక ఆకారం, ఒక చెస్ట్, ఒక మచ్చ లాంటిది, లేకపోతే ఒక జిగురు లాంటి పదార్థము, లేకపోతే నల్లని ఒక ఆకారము దానికి లోపల బాగా అతుక్కొని ఉంటుంది. అందులో ఒక జీవి ఎండ వేడికి చంపబడిపోతుంది, చనిపోయింది. అది అనుకుంటుంది ఏంటంటే పక్కన ప్రమాదం ఉంది కాబట్టి నేను లోపల ఉండడమే బాగుంటుంది అనుకుంటున్నారు. అలా ఉండి వేడి తట్టుకోలేక, సూర్యుని వేడి తట్టుకోలేక అది లోపలే చంపబడుతుందట. రసాయనాలన్నీ కూడా బయటికి వచ్చేసి అక్కడే చనిపోతుందంట పిల్లలు. వారు కరిగిపోవు నత్త వలె ఉన్నటువంటి పిల్లల నత్తల జీవితాలు నిజంగా చెప్పండి పిల్లలు, నీతినంట అనుసరించి వారు నీతిమంతులంట. మీరు ఎప్పుడన్నా పిల్లల వస్త్రహీనత అని తెలిసిందా? విన్నరా మాట? వస్త్రాలు లేని వారి వస్త్రహీనత అంటారు, రక్తం లేని వారి రక్తహీనత అంటారు, భక్తి లేని వారిని ఏమంటారు? అంతేనండి. తిమోతి గారు రాసిన పత్రిక 6వ అధ్యాయం, త్వరగా తింద పిల్లల సమయం అయిపోయింది, 5 నిమిషం వచ్చేద్దాం. 6వ అధ్యాయం 5వ వచనం చూడ పిల్లలు. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకును మనుషుల వ్యర్థ వివాదములను, ఆ మార్చిన పిల్లలను, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి. ఇప్పుడు దైవభక్తి లాభ సాధనమా, సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమా? ఇప్పుడు మళ్ళీ మనం చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచుండంట. వాళ్ళు అనుకున్నారు మనుషులు చెడిపోయారు, ఇంకా అదే పుల్లు పట్టిపోయింది. నిజంగా చెప్పాలంటే మనుషులు చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై, వారు అనుకున్నదంటే ఇక నీతిగా ఉంటే ఏం ప్రయోజనం, ఎలా ఉన్నా అయిపోయేది ఉంది. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులు, ఇంకా నిజంగా చెప్పాలంటే భక్తి వారి జీవితంలో లేనే లేదు. అలాంటి వారు దాన్నే లాభసాధనం అనుకుంటున్నారంట. వారి గురించి చెప్తున్నారు, ఎలా బ్రతికినా పర్లేదండి, ఎలా వచ్చినా పర్లేదండి, ఏ టైంకి వచ్చినా పర్లేదండి, ఏం చేసినా పర్లేదనే మాట ఇక్కడ మాట్లాడుతూ చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై, సత్యానికి చోటు ఇవ్వక, క్రీస్తుకు చోటు ఇవ్వక, భక్తికి సాధనం ఇవ్వక, అలాగే ఎందుకంటే వస్త్రహీనత అనేది ఎలా ఉందో భక్తిహీనత, అలాంటి వారు ఎన్నిసార్లు గద్దించినా మార్పు అనేది ప్రజల్లో రాదంట పిల్లలు. అందుకని దేవా వారి పనులు ఊడగొట్టును. ఎప్పుడు పనులు ఊడిపోతే ఎలా ఉంటాయండి మీరు ఆలోచించండి పిల్లలు. మన ముఖము మనమే మిర్రర్లో చూసుకోలేము పిల్లలు. ఇంకా వేరేదేమైనా ఉండాలి కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం తట్టుకోలేము పిల్లలు. అలా మాట్లాడుతూ అతను ఏమంటున్నాడంటే ఈ కరిగిపోయిన నత్త వలె ఉన్నారు అంటున్నాడు పిల్లలు. కాలక్రమైన పిల్లలు. అందుకనే ప్రసంగంలో అంటాడు మంచి మాట, ప్రసంగంలో మాట్లాడుతూ సామెతలో కూడా మాట్లాడుతుంటాడు. ఒక మంచి పేరు మేలు అంటాడు, సుగంధ తైలం కంటే. ఇప్పుడు మంచి పేరు ఎందుకు మేలు? అందుకని ఇప్పుడు మనం చాలా మంది మంచి పేర్లు పెట్టుకుంటున్నాం, అంతే కదండి. భక్తుల పేర్లు పెట్టుకుంటున్నాం, పౌలను పెట్టుకుంటాం. ఇంకా మనకు లోతుగా వెళ్ళుకుంటే పౌలు పేరు దేవుడు పెట్టింది కాదని. ఇంకా మాట్లాడుకుంటే దానియేలుకు ఇంకొక పేరు ఉంటుంది. ఏం పేరుని? బెల్షజరు, బెల్తెషాజరు, షడ్రకు, మేషకు, అబెద్నెగోలు అంటూ ఉంటాం. షడ్రకు, మేషకు, అబెద్నెగో అది దేవుడు పెట్టిన పేర్లు కావు అవి. దానియేలు పేరేనే దేవుడు పెట్టింది, కానీ బెల్తెషాజరు అని ఆ బబులోను రాజు పేరు పెట్టిన పేరు. అందుకనే సౌలు గారి పేరు సౌలే. మరి కాలక్రమేణా పౌలుగా మార్చబడి ఉన్నాడు, కానీ మార్చబడిందంటే దేవుడే మార్చేసినట్టుగా లేఖనాలు ఎక్కడ లేదు. పౌలు గారు అలా పిలబడ్డారు కాలక్రమేణా, అంతేనండి. సౌలా సౌలా అని దేవుడు పిలిచిన పేరు అది. నీ స్థితి మార్చుకో, నీ పాపాలు కడుపు అని అననీయ మాట్లాడుతున్న మాటలు. అంటే పేరులో ఏమీ లేదు, తీరులోనే అంతా ఉంది. అందుకనే తీరు మంచిగా ఉంటే కరిగిపోయిన నత్తలు మనం ఉండము. కాలక్రమేణా చరిత్రలో మనకంటూ అక్షరాలు ఉండిపోవాలి.
ఇలా స్థిరంగా ఉండిపోవాలి. నిజం చెప్తున్నాం కదా, మనం ఉన్నా లేకుండా ఏసన్న గారు వెళ్ళిపోయిన తర్వాత అంట పిల్లలు ఇంకా నేటికి పాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా పిల్లలు. కొంతమందికి నచ్చకపోయినా పాట మనం పాడుతున్నామా లేదా పిల్లలు? నేను అదే చెప్తున్నాను పిల్లలు. దావీదు గారి గురించి మాట్లాడుతున్న అబ్షలోము గురించి ఎవరు మాట్లాడుకుంటారు పిల్లలు? అసహ్యమైన జీవితాలు కాదు, ఒక నిజం ఉత్తమైన కుటుంబం నుంచి వచ్చిన వారు, ఉత్తమైన కుటుంబం, ఒక కన్న తండ్రి ఉన్న పిల్లలు. అమ్నోను ఎలాంటి వాడు, అబ్షలోము ఎలాంటి వాడు, దుర్మార్గమైన జీవితాలు ఒక సమాజానికి కలంకానికి కూడా జాతికి చెరడానికి పుట్టిన కలంకాలు కాదు పిల్లలు. దేవుడు రక్తం ఇచ్చి కొన్న తర్వాత మన జీవితాలు ఎలా ఉండాలి పిల్లలు? నీ కొరకు తన ప్రియ కుమారుని పెట్టిన తండ్రి మన జీవితాలు మనకు సమర్పించిన తర్వాత మన జీవితాలు ఎలా మారుతారు పిల్లలు? కరిగిపోయిన నత్తలాగే ఉన్నామంటారు. అయ్యా సత్యాన్ని అనుసరించి బ్రతకండి, చెడును ఏమాత్రం అవలంబించొద్దు, భక్తిహీనతలోకి మీరు వెళ్ళాలి, ఆత్మీయ తీవ్రత కలిగి ఉండాలి, హెచ్చువాటి అందు మనసు ఉంచక తక్కువ వాటి అందు ఉండాలి, ఒకరినొకరు హెచ్చించుకోండి, ఒకరినొకరు హెచ్చించుకొని దేవుని భక్తిలో సాధనాలుగా ఉండాలి. ఆసక్తి విధానం మాధ్యులు కానే కావద్దు. అపవిత్రత నుంచి పవిత్రతలోకి వచ్చారు కదా, మళ్ళీ అపవిత్రతలోకి వెళ్ళిపోవద్దు అని ఎన్ని మార్లు గ్రంథాలు చెప్పినా వినని వారు ఎలాగంటే వాటర్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుని వర్షంలోకి వెళ్ళినట్టుగా మన స్థితిగతులు కూడా అలాగే మారిపోయి సిమెంట్ వేసుకున్నాం మన మీద. కాబట్టి మార్పు మనం రాకపోతే మన జీవితాలు కూడా కరిగిపోయిన నత్తలాగే ఉంటాయి. నత్త అంటే అర్థమైపోయింది కదా పిల్లలు, అది ఇలా ఒత్తేసినా కానీ గట్టిగా ప్రెస్ చేస్తే పగిలిపోతుంది. మన జీవితాలు కూడా అలా రావద్దు అని భక్త మాట ప్రస్తావించడానికి దేవుడు నత్త ప్రస్తావన తీసుకొచ్చాడు పిల్లలు. చిన్న జీవితమే, అందులో గూడు కట్టుకొని ఉంటుంది. మనలో బాయిలో కప్పలాగా మనం కూడా ఉన్నాం, మనకి ఇదే ప్రపంచం తెలుసు. కానీ మనం ఈ ప్రపంచం దాటితే ఇంకా మరో ప్రపంచం ఉంది, ఆ నిత్యత్వం ఉంది. దాంట్లో వెళ్ళడానికి మన ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సమర్పించేసి అలాంటి ప్రభువు తిరిగి లేచి మళ్ళీ రాబోతున్నాడు కదా, ఆయన ఎదుర్కొన్న స్థితిగతులు నాకు ఉన్నాయా నిజంగా? అలాంటి స్థితిలోకి రావాలంటే నా ఆత్మస్థితిలో ఉన్న భక్తి జీవితంలో ఇంకెంత యోగ్యత రావాలి, ఎంత అభివృద్ధి కావాలి, ఇంకెంత స్టెప్పులు, ఎంత ఎదగాలనే విషయం ఏ రోజు మనం ఆలోచిస్తాం పిల్లలు. వేరే వర్షం పడుతుంది గొడుగు తీసుకురండి బట్టలని ఇక్కడ లోపల పెట్టుకోవడానికి మనం ఎంత తొందరగా గాబరా పెడుతుంటామో మన భక్తి జీవితంలో కూడా అలాంటి గాబరా కావాలి పిల్లలు. వాక్యం వచ్చేసింది కదా, వాక్యం వచ్చింది కదా, దాన్ని ఎంతవరకు మన ఆత్మీయతకి నేను అవలంబించుకున్నాను, ఎంతవరకు ఆత్మీయ స్థితిలో నేను వెళ్ళిపోతున్నాను, నీతిని కాపాడుకుంటున్నాను, భక్తిని కాపాడుతున్నాను, పవిత్రతను కాపాడుతున్నాను, నా ప్రార్థన జీవితాన్ని కాపాడుతున్నాను, సాహసం కాపాడుతున్నాను, ఎలాగైతే నేను నిలబడుతున్నాను, నన్ను, నా కుటుంబాన్ని, నా భార్యను, నా పిల్లల్ని, నా సంఘస్థులను, నా తోటి వారిని ఎంతమంది నేను ఆత్మీయతలోకి నడిపిస్తున్న విషయము చాలా మ్యాటర్ చేస్తుంది పిల్లలు. పనికి ప్రతిఫలం ఉంటుంది కానీ యోగ్యులైన వారికి వెళ్ళిపోతారు. అందుకనే ఏప్రిల్ పత్రికలో అంటాడు మాట తీయొద్దు పిల్లలు. పరలోకంలో ఎందరో కొందరు మాత్రమే అవిశ్రాంతిలో ప్రవేశించుతున్న మాట నిశ్చయము అంటాడు. ఎవరో కొందరు అంటారు. 60,000 జాబులకు కొన్ని 6 లక్షల జాబులు, 6 లక్షల అప్లికేషన్స్ వస్తున్నాయి. 6,000 జాబులకు 60 లక్షలు వస్తున్నాయి. ఇంకా ఒక 5 జాబులు ఉంటే 50,000 మంది అప్లికేషన్ పెట్టుకుంటారు. అందులో 5 లక్కీగా వస్తున్నాయి. మనది అలా కాదు పిల్లలు. ఎంతో మంది కోటాను కోట్ల ప్రపంచమంతా పరిగెడుతుంది నిత్యత్వం సంపాదించుకోవడానికి. ఆ రేసులో నువ్వు నేను ఉన్నామనేదే ప్రాముఖ్యం. అవునంటారా కదండి పిల్లలు? ప్రపంచమంతా పరిగెత్తుతుంది నిత్యత్వాన్ని, స్వర్గాన్ని, నీతిని, ఆ ఉన్నత రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి. అది ఏ మతంలో ఉన్నాను నీతిగా బ్రతికేవారిని దేవుడు తన తీర్పులో నిలబెట్టుకుంటారా లేదని ఆయనకే సాధ్యం. మరి క్రైస్తవులు కూడా ప్రపంచంలో ఎక్కువగా ఉన్నారు అంటారు కదా, అందరూ పరిగెత్తుతున్నారు పరలోకాన్ని సంపాదించుకోవడానికి. ఆ నిత్యత్వంలో మరి చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, సేవకులు ఉంటారు, మనం అందరం ఉంటాం. స్త్రీల సమాజం ఉంటుంది, పెద్దలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, సేవకులు ఉంటారు, వారి కుటుంబాలు ఉంటాయి. వీరు అందరూ మరి ఎవరు కైవసం చేసుకుంటారు? ఎవరు కైవసం చేసుకున్నా లేకున్నా మరి నేను ఉండాలని ఆశ మనకు, ఆ స్వార్థం మనకు ఉంటుందా ఉండదు? దాని కొరకు ఒకటే మాట్లాడతాడు, భక్తిని కాపాడుకోవడం. కరిగిపోయిన నత్తల మీరు కూడా కాలక్రమంగా చెరిగిపోయిన వాళ్ళు ఏదో చరిత్రలో మీకంటూ ఒక అక్షరం లేకుండా మాత్రం మీరు బతుకోదు. మీకంటూ ఒక బలమైన అక్షరాలు, ఒక బోల్డ్ లెటర్ మార్కర్తో రాసినట్టు మీరు రాసుకొని లిఖించుకొని వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోయినా నా తరాలు జ్ఞాపకం చేసుకోండి, తరాలు జ్ఞాపకం చేసుకోండి. అలాంటి తీరు సంపాదించుకోండి. కనీసం మీ కుటుంబంలోనే మంచి సాక్ష్యం కలిగి ఉండండి, మీ సమాజంలోనే మంచి సాక్ష్యం కలిగి ఉండండి, లేదా సంఘంలో మంచి సాక్ష్యం కలిగి ఉండండి. లేదు వాడు బాబోయ్ అనే మాటతో వద్దు పిల్లలు. మనకంటూ మంచి మాటలు, మంచి పేరు కాదు, మంచి తీరే సంపాదించుకుని వెళ్ళండి పిల్లలు. అలా బ్రతుకుదాం. అలాంటి వారికి నిత్యత్వం అంటున్నాడు. ఆ నిత్యత్వంలో మనము మన సంఘ పిల్లలందరూ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశించుగారు.